ఇల్లు రెంట్‌కి తీసుకోవాలా? లేదా కొనుక్కోవాలా? 5% రూల్ దీన్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇండియాలో ఈ రూల్ ఎలా పనిచేస్తుందో చెప్తాను. మీరు 1,00,00,000 వాల్యూ ఉన్న ఇంటిని కొనుక్కుంటున్నారనుకుందాం. ప్రతి సంవత్సరంలో ఇది మీ కొనే ఇంటి మీద ఎంత ఖర్చు అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇండియాలో మెట్రో సిటీస్‌లో ప్రాపర్టీ టాక్స్ 0.5 నుంచి 2% మధ్య ఉంటుంది. ప్రాపర్టీ టాక్స్‌ని 1% అనుకుంటే అది 1,00,000 అవుతుంది. మెయింటెనెన్స్ ఖర్చులు అదొక 1% అనుకుందాం. సో ఇయర్లీ 1,00,000 మెయింటెనెన్స్. ఇంకా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మీరు ఇంటిని కొందామనుకున్న 1,00,00,000ని వేరే ప్లేస్‌లో అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు వచ్చే ఇన్‌కమ్ లాగా ఆలోచించొచ్చు. కానీ చాలా తక్కువ అండ్ కన్జర్వేటివ్‌గా ఆలోచిస్తే 1,00,00,000ని 3% ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టామని అనుకుందాం. అది ప్రతి సంవత్సరం 3,00,000 ఇస్తుంది. ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. 1,00,000 ప్లస్ 1,00,000 ప్లస్ 3,00,000 5,00,000 యాన్యువల్లీ. అంటే ప్రతి నెలకి 41,700 అప్రాక్సిమేట్‌గా. ఇప్పుడు ఇది రెంట్‌తో కంపేర్ చేయండి. అదే మీరు కొనుక్కోవాలనుకున్న ఇల్లు రెంట్‌కి తీసుకుంటే 41,700 కంటే తక్కువ ఉంది అంటే రెంట్‌కి తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అండ్ మనీ సేవ్ అవుతుంది. కానీ అది ఎక్కువ అయితే ఇల్లు కొనడం స్మార్ట్ డెసిషన్. సో 2025లో మీరు ఇల్లు కొనే డెసిషన్ తీసుకోవడానికి ముందు ఈ రూల్ వాడుకొని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం హిట్ ద ఫాలో బటన్. థ్యాంక్ యూ.